కన్యాకుమారి 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చివరి 10 నిమిషాలు ఎండ్ క్రెడిట్స్ ఇంకా ది ఎండ్ అని వేసి ఒక సాంగ్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో వేసింది తీసేస్తే ఇక మిగిలింది 2 అవర్స్ 5 మినిట్స్ అని చెప్పొచ్చు. ఇక సినిమా చూసాక నాకైతే సరిగ్గా ఒక గంట సినిమా మిగిలుందన్నంత వరకు సినిమా భలే సరదాగా, కన్విన్సింగ్ క్యారెక్టర్స్‌తో మంచి విలేజ్ సెటప్‌తో ఎంగేజింగ్‌గా వెళ్ళిపోయింది. ఇక చివరి గంట ఎప్పుడైతే హీరోయిన్ ఒప్పేసుకుందో అక్కడి నుండి అటు ఇటుగా స్లోగా వెళ్ళింది మూవీ. అయితే రొటీన్ లవ్ స్టోరీ అయితే కాదు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకుండా ఫార్మింగ్ చేసే రైతైన హీరో, అలాగే షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్ అయిన హీరోయిన్‌కి లవ్ స్టోరీ అనమాట. సో, ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసా. అంతకు మించి రివీల్ చేయట్లేదేమి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే పర్ఫార్మెన్సెస్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. బోత్ 'పుష్పక విమానం' ఫేమ్ గీత్ సైని గారు అండ్ హీరో శ్రీచరణ్ రచ్చకొండ గారు. ఇద్దరు ఆ రోల్స్‌కి సరిపోయారు. సూట్ అయ్యారు మెయిన్‌గా. కొంత సినిమాకి కనెక్ట్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్‌నే. ఇక స్టోరీ వైస్ ఒక నార్మల్ లవ్ స్టోరీనే కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, రియలిస్టిక్ సెటప్, ప్యూర్ విలేజ్ ఎన్వైర్న్‌మెంట్, ఆ సిట్యుయేషన్స్ వీటి వల్ల అలా సరదాగా సగం సినిమా సాగిపోయింది. ఆ స్టార్ట్ చేసిన విధానం, ప్రొసీడింగ్స్ ఫస్ట్ హాఫ్ వరకు బావున్నాయి. సినిమాటోగ్రఫీ, పొలాల్లో ప్రపోజల్ సీన్స్ లాంటి వాటి దగ్గర బావుంది. మిగతాది నార్మల్‌గానే ఉంది. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫీల్ గుడ్‌గా ఉంది. మైనస్ పాయింట్స్. ముందు చెప్పినట్టుగానే సెకండ్ హాఫ్‌లో ఆ హీరోయిన్ విషయంలో జరిగే సీన్స్, విడిపోయేటటువంటివి, ఇంకా డ్రాగ్ చేస్తున్నట్టుగా ఉండే సెకండ్ హాఫ్‌లోని ప్రొసీడింగ్స్, మళ్ళీ మళ్ళీ సాంగ్స్, ఇంకా లవ్ స్టోరీస్‌ని ఇష్టపడని వారు ప్రిఫర్ చేయకపోవడం, ఇవి మైనస్‌లుగా చెప్పుకోవాలి. అలాగే కామెడీ అది కొన్ని చోట్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ 1, 2 సీన్స్ అతిగా అనిపించాయి. లైక్ ఆ ముసలావిడ ఉత్తరం రాయడం అలాంటివి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, సగం సినిమా చాలా నేచురల్ సెటప్ అండ్ పెర్ఫార్మన్సెస్‌తో సరదాగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్‌నే కొంచెం లో అవుతుంది. సో, ఒకసారి ఓటీటీనే కాబట్టి ట్రై చేయొచ్చు. సో, వన్ టైమ్ వాచబుల్ థ్రిల్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.